జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో బుధవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణకుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన బ్రాహ్మణ సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 6 గ్యారంటీలలో మొదట 4 గ్యారంటీలను అమలు చేసిందని, మిగిలిన 2 గ్యారంటీలు కూడా త్వరలోనే అమలవుతాయని స్పష్టం చేశారు. ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన టెంపుల్ సిటీ అభివృద్ధి, ఐటీఐ డిగ్రీ కళాశాలల ఏర్పాటు, పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం వంటి తదితర అంశాల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక ఆగస్టు 15 లోపు రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని, ఆయనపై మాకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ 4 నెలలకే అస్త్ర సన్యాసం స్వీకరించిందని అన్నారు. పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో గడ్డం వంశీ భారీ మెజార్టీతో గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువ నాయకుడు పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ గారిని పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా వచ్చినటువంటి ఆశీర్వదించే వైపుగా మాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది. ధర్మపురి నియోజకవర్గం మన 4 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల లోపల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోని మీ లక్ష్మణ్ కుమార్గా శాసనసభ్యుడిగా ధర్మపురి ప్రజలు పెద్ద ఎత్తున నన్ను గెలిపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు శ్రీధర్ బాబు గారు ప్రభుత్వ విప్గా నన్ను నియమించడం జరిగింది. ఈ 4 నెలల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు అమలయ్యే విషయాన్ని కానీ, మిగిలినటువంటి గ్యారంటీ పథకాల గురించి కూడా ప్రజలు ఎక్కడ పోయినా మమ్మల్ని ప్రచారంలో భాగంగా మమ్మల్ని ఆడడం జరిగింది. మేము చెప్పినామా ప్రచారంలో, అమ్మ కొడుకు బిడ్డ వస్తే ఎంబడే నడవాలంటే నడుస్తారా, కొంచెం టైం పడుతుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేసి పోయినటువంటి ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వారి ప్రభుత్వం అంతా 100% రాబోయే రోజుల్లో దశల వారీగా చెప్పినటువంటి గ్యారంటీ పథకాలు ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ, చేయూత పింఛన్ కింద 2000 పింఛన్ 4000 రూపాయలు కానీ, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కానీ ప్రతి మహిళా సోదరి పని అకౌంట్లో 2500. గత అనేక బహిరంగ సభలలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పినాడు. ఆగస్టు 15వ తారీఖు లోపు తెలంగాణ ప్రజల యొక్క రైతుల యొక్క పూర్తి రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పేసి నిర్మల్ వెళ్ళినప్పుడు బాసరల సరస్వతి అమ్మవారు ప్రమాణపూర్తిగా దైవ సాక్షిగా ప్రమాణం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దీనిలో భాగంగా మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఏంటంటే 4 సంవత్సరాలు 8 నెలలు రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇచ్చిండు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగా ఈ ప్రాంత ప్రజలకు ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చినారు. ప్రజలు ఏంటంటే కాంగ్రెస్కు ఓటేస్తే రాబోయే కాలంలో ఏదైతే మిగిలిన గ్యారంటీ పథకాలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. మాకు ఇచ్చిన మాట ఈ ప్రాంతానికి సంబంధించిన సాగునీరు కానీ, తాగునీరు కానీ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న రాజారాంపల్లిలో జరిగినటువంటి బహిరంగ సభలో పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటు చేసి ధర్మారం వెలుగుకు సాగునీరు కానీ, ధర్మపురి గోదావరిపై ఆధారపడే లిఫ్ట్లో ఆధునీకరణ చేసి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదో 2016 నుంచి మొదలైన 57 కోట్లతో మొదలైనటువంటి రోళ్లవాగ్ ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తి కాలే. ఇప్పటికి 140 కోట్లయింది మొన్నటి వరకు, మన పోయిన ప్రభుత్వం అయినా పూర్తి చేయలే. తక్షణమే అది కూడా పూర్తి చేస్తానన్న విషయాన్ని కానీ, ధర్మపురి నియోజకవర్గానికి ఇంటర్మీడియట్ అయిపోయాక పిల్లలకు ఉన్నతమైన చదువుల కోసం డిగ్రీ కళాశాల ఏర్పాటు విషయంలో కానీ, ఒక పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు విషయంలో కానీ, టెక్నికల్గా ప్రభుత్వ పరంగా ఒక ఐటీఐ కళాశాల ఏర్పాటు విషయంలో కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి అదేవిధంగా అనేక ఈ ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రము 500 కోట్ల రూపాయలు మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ 2014లో స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు.
మన ధర్మపురి లక్ష్మణ క్షేత్రానికి ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ఒక్క రూపాయి కూడా రాలే. మరి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. యువ నాయకుడు పెద్దలు వెంకటస్వామి గారి యొక్క మాజీ కేంద్ర మంత్రి యొక్క మనవడు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత గౌరవ చెన్నూరు శాసనసభ్యుడు తనయుడు, యువ నాయకుడు, నాకు తమ్ముడు లాంటి వాడు గడ్డం వంశీకృష్ణను మరి పెద్ద ఎత్తున ప్రజల మద్దతు జరిగినటువంటి మద్దతు పలికిన విషయాన్ని పూర్తి నమ్మకం విశ్వాసంతో మేము ఉన్నాం. కొంచెం అక్కడక్కడ మండల హెడ్ క్వార్టర్స్లో కానీ టౌన్ ఏరియాల ప్రాంతంలో కానీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభావం ఉండడం వల్ల భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఓట్ బ్యాంక్ పెరిగిందని తప్ప అత్యంత మీడియా పరంగా అత్యంత బాధాకరమైన విషయం కూడా చెప్పదలుచుకున్న ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా 10 సంవత్సరాల రాష్ట్రంలో అధికారంలో ఉండి ఒక ఉద్యమ పార్టీగా పేరొడ్డి తెలంగాణ కోసం ఈ ఉద్యమ పార్టీగా పుట్టిందని టీఆర్ఎస్ అని, తర్వాత బీఆర్ఎస్ అయినట్టు పార్టీ ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించి 4 నెలలకే అస్త్రసన్యాసం చేస్తారని మేము అనుకోలే. ఇక్కడ ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా, మంత్రిగా, మొన్న పార్లమెంటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అభ్యర్థి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రతి పోలింగ్ బూత్ కాడ మీరు ఎవరైనా చూడండి టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా బీజేపీ కోటేమన్నారు. ఎట్లా మేము గెలవం, కాంగ్రెస్ గెలవద్దు. ఇంత నీచమైన రాజకీయం అండి. ఒక ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఎన్నికల్లో పోటీలో ఉండి ఒక విప్పుగా పనిచేసి, మంత్రిగా పనిచేసి, అప్పుడు స్పీకర్ ఆన్ చేసి, మైక్ ముంగట సెల్ ఫోన్ ఆన్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటలు ప్రజలకు వినిపించుకుంటూ ఆగర్భ శ్రీమంతుడు గణికార్మికుడి మధ్య పోటీ ఏమైంది? ఎందుకు చివరి నిమిషం వరకు ప్రజల మధ్యలో ఉండి ఓట్లు అడగలేదు? ఇదే ఢిల్లీ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఆదేశాలు వచ్చినాయా మీ కేసీఆర్కి? మీ కేసీఆర్కి సంబంధించినటువంటి మీ ఫామ్ హౌస్ నుంచి మీకు ఆదేశాలు వచ్చినాయా బీజేపీకి చేయమని? లేదా పాపము కవితక్క జైల్లో ఉన్నది కదా, కవితక్కని గిట జైల్లోకి వెళ్ళి తీపించుకుంటానికి చికెట్ ఒప్పందం జరిగిందా బీజేపీకును టీఆర్ఎస్కు? నేను సూటిగా అడుగుతున్న కొప్పులీశ్వర్ను, వారి యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని అడుగుతున్నా నేను. ఎందుకు అసలు సన్యాసం చేసిండ్రు? ఎందుకు మాకు ఓటు అయిపోయిన పర్లే కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దన్న మాట మాట్లాడేది యథార్థమా కాదా? ఇది 140 గ్రామాలు, 269 పోలింగ్ బూత్లు, పోలింగ్ బూత్ స్టేషన్ల బయట ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇది యొక్క ప్రజల యొక్క ధర్మపురి ప్రజలు డిసైడ్ చేసుకున్నారండి. ఈ కొప్పుల ఈశ్వరుడు అనే ఈశ్వరుడు లోపల ఈశ్వరుడు బయటకు వచ్చిండు, బయట ఈశ్వరుడు అందరికీ తెలిసిపోయింది. ఆయన ఏమనుకున్నాడంటే విపరీతమైన సానుభూతి వస్తుంది నాకు, నేను ఓడిపోయాను కదా, ప్రజలు నన్ను సానుభూతితో ఆశీర్వదిస్తారు. సానుభూతి ఎట్లా వస్తుందండి? ప్రజలతోని మమేకమై ప్రజలతో నేరుగా ప్రజలకు మంచి చేసే పని ఆలోచన చేస్తే. మిల్లర్లు 45 కిలోలు 46 కిలోలు మిల్లర్లు రైతులను దోసుకుంటా అంటే ఒక్కరోజు మాట్లాడపోతుంది. ధర్మాకాండకు సంబంధించిన ఒక రసీదు రైతుకి ఇప్పిపోతుంది. నేను గత 25 రోజుల నుంచి 3 రోజులకు ఒకసారి కలెక్టర్తో మాట్లాడినాను. ఈరోజు 7:45 నిమిషాలు కూడా కలెక్టర్తో మాట్లాడినాను, జిల్లా కలెక్టర్ గారితో. జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్తో మాట్లాడినా, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్తో మాట్లాడినా, డిస్ట్రిక్ట్ డిఎం గారితో మాట్లాడినా. ఏమని మాట్లాడినా? ఒకటే మాట మాట్లాడినా, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు వడ్ల కొనుగోలు కాడ ఏ రైతుని ఇబ్బంది పెట్టకుండా కాంటా పెట్టి, ఆ కాంటా లోపల ఏదైతే తూర్పాలు పట్టకపోతే 40 కిలోలు సంచి వేటేసి రైతుకు, ఒకవేళ తూర్పాలు పట్టని పరిస్థితి ఉంటే రైతుకి సహకరించకపోతే వాతావరణం ఉంటే ఆ రైతు 41 సంచి తప్ప ఏ ఒక్క గింజ కూడా, ఒక కిలో ఒక్క వరి ధాన్యం కూడా ఎక్కువ జోకద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను కలెక్టర్ గారు అమలు చేయమని చెప్పేసి కోరడం జరిగింది. నేను ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం తరపున ప్రతినిధిని అండి. నేను రైతుల కోసం, రైతులు ఏమన్నా కూడా మేము స్వీకరిస్తాం. 10 సంవత్సరాలకి రాజ్యమేలు ఇష్టానుసారంగా మిల్లర్తో కుమ్మకైపోయి 40 కిలోలు 45 కిలోలు 46 కిలోలు 47 కిలోలు 49 కిలోలు కూడా జోక్కుంటూ కూడా ఒక మంత్రి దగ్గరికి వచ్చి రైతు మొరబెట్టుకుంటే ఏం మాట్లాడాను? పెగడపిల్ల నువ్వు పోయి మిల్లర్తో మాట్లాడుకో అంటావు. నేను ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో, జిల్లా అధికారులతో చెప్పిన, రేపు ప్రిన్సిపల్ మా సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రేపు కలుస్తాను. నేను
కలిసి అడిషనల్గా ఏదైతే మిల్లర్స్ ఉన్నారు కదా, ఈ మిల్లర్స్ కానీ సుల్తానాబాద్కు పెద్దపల్లి కూడా మిల్లర్ కూడా ఈ ఎక్కడైతే వడ్లు ఉన్నాయో అన్లోడ్ లేట్ అవుతుంది, లారీలు పోయి లైన్లో కొద్ది ఆగుతున్నాయి. ఆ మిల్లర్ అక్కడ లేబర్ తక్కువ ఉండడం వల్ల వేరే మిల్లర్ కూడా అవకాశం ఇవ్వమని చెప్పి మా ధర్మపురి రైతాంగానికి సంబంధించిన రైతుల యొక్క వడ్లు సకాలము కొనుగోలు అయ్యే విధంగా మా పాత్ర నిర్వహిస్తున్నాం. మేము ఒక శాసనసభ్యుడిగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు నా ప్రాణం ఉన్నంత వరకు ఆ లక్ష్మీనరసింహ స్వామి దయతో నా శక్తి ఉన్నంత వరకు నేను రేపు పార్లమెంటు ఫలితాలు వచ్చిన తర్వాత పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున గడ్డం వంశీకృష్ణను ఆశీర్వదిస్తారు, పెద్ద ఎత్తున గెలిపిస్తారని పూర్తి ఆశాభావాన్ని నమ్మకాన్ని వ్యక్తం చేసుకుంటూ ఆ నరసింహస్వామి చల్లగా చూసిన తర్వాత ఫలితాలు మాకు అనుకూలంగా వచ్చి మా యొక్క అభ్యర్థి గెలిచిన వెంటనే అన్నదమ్ములాగా పనిచేస్తాం. ధర్మపురిలో అన్నదమ్ములాగా అన్న ఒక దిక్కు ప్రజల మధ్య సమస్యలు తెలుసుకుంటాడు, తమ్ముడో దిక్కు ప్రజల మధ్య సమస్యలు తెలుసుకుంటాడు. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ అందరికీ పెద్ద దిక్కు మా శ్రేయభిలాషుడు నిత్యం ప్రజల మధ్యలో ఉన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క సహకారంతో ప్రజలకు కష్టాల విషయంలో కూడా ఏ విధంగా ప్రభుత్వం పరంగా మేము ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ వడ్ల కొనుగోలు కానీ ఇంక ఇతర సమస్యలు ఏదున్నా ప్రజల మధ్యలో ఉండే విధంగా పనిచేస్తాం. మా ఎంపీ గడ్డం వంశీ గెలిచిన వెంటనే మరొక్కసారి ధర్మపురి ప్రజలు ఇంత వేడున్నా ఇంత అదున్నా మేము ఎక్కడ పోయినా వేలాది మంది ప్రజలు రావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క బహిరంగ సభకు మేము జీవితం మరవలేని మా మీడియా మిత్రుల ద్వారా మరొకసారి మా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు రెండు చేతులు నమస్కరించి మీ లక్ష్మణ్ కుమార్గా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు.